హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా అండి? ఈరోజు నేను పండు మిర్చిది చట్నీ చేస్తున్నానండి. ఇవి పండు మిర్చి 2 కేజీలు తెప్పించాను. ఇవి మనం కొంచెం కచ్చపెచ్చగా దంచుకోవాలి, మిక్సీలో వేసుకోవాలి అన్నట్టు. కొంచెం దొడ్డుబొడ్డుగా చింతపండు వేసి దొడ్డుబొడ్డుగా వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు బాటిల్స్లలో. మనం ఎప్పుడన్నా కావాలనుకున్నప్పుడు మళ్ళీ మనం కొంచెం మిక్సీలో వేసుకొని కొంచెం ఎల్లిపాయలతోనే మనం దొడ్డుబొడ్డు ఎల్లిపాయలు దంచేసుకొని పోపు పెట్టుకుంటే, కరివేపాకు వేసుకొని పోపు పెట్టుకుంటే బాగుంటుంది. పోపు వేసుకొని మనం కొంచెం కొంచెం దాంట్లో పోపు పెట్టుకోవాలన్నమాట. ఇది నేను 2 కేజీలు తెప్పించాను అనమాట పండు మిర్చి. ఇది చింతపండు వేసి మిక్స్కి వేస్తాను ఇప్పుడు. ఇది 2 కేజీలు అనమాట. ఇది కడుక్కున్నానండి, మంచిగా ఫ్రెష్గా కడుక్కున్నాను. ఎందుకంటే కడగొద్దు, కొంతమంది కడగరు, తుడుస్తారనమాట. కానీ నాకు ఇష్టం అనిపించలేదు, నేను కడుక్కున్నాను. ఎందుకంటే తొడిమెలు ఉండే అన్నిటికీ, అప్పుడు ఏమీ కాదు, కొంచెము పర్వాలేదు. తొడిమెలు ఉంటే ఏమీ కాదనమాట. కొంచెం వాటర్ లోపలికి వెళ్ళదు కదా, అట్లా కడిగాను అనమాట. కడిగినవి అయితే ఒక్కొక్కటి తొడిమే కడిగినాక పోతాయి కదా ఒక్కొక్కసారి. ఇవి అవ్వండి, తొడిమైపోయిందండి. ఇది తొడిమైపోయింది. కొన్నిటికి ఉన్నాయి, కొన్నిటికి పోయింది అనమాట. ఏదన్నా కొంచెమన్నా వాటర్ ఫామ్ అవుతుంది కదా ఇందులో, వాటర్ అనేది కొద్దిగానే నిలిచిపోతుంది ఒక్కొక్క దాంట్లో అని ఈ పక్కకు పెట్టేస్తున్నాను. ఇది పక్కకు పెట్టేసుకొని ఇది చట్నీ ఇది తర్వాత చేసి చూపిస్తాను. ఇది చేసినప్పుడు ఇది తర్వాత లాస్ట్లో చూపిస్తాను. ఇది ఇంట్లో కూడా కొంచెం చింతపండు ఇంత వేస్తాను. మనకి ఇంత వేస్తే సరిపోతుందండి చింతపండు, ఎందుకంటే ఇది పుల్లగా ఉందండి చింతపండు. ఇంత వేసుకుంటే చాలు. ఇంత ముద్ద వేస్తాను అంతే. ఇందులో ఇది వాడుకోవటానికి వస్తుంది అన్నమాట, రోజు వాడుకోవచ్చు మనం చేసుకొని. ఇందులో మాత్రం చింతపండు 1/2 కేజీ అండి, 1/2 కేజీ అండి. ఇందులోకి చేస్తున్నాను. ఇది 1/2 కేజీ మొత్తం ఇందులోకే చేస్తున్నాను. పులుపు మాత్రం చాలా ఉంది, అందుకే నేను తక్కువ తీసుకున్నాను. పులుపు లేనప్పుడు కొంత చింతపండు ఒక్కొక్కసారి స్వీట్గా కూడా ఉంటుంది, తీయగా కూడా ఉంటుంది. అప్పుడు కొంచెం ఎక్కువ వేసుకోవాలి. ఇది పుల్లగా ఉంది కాబట్టి నేను తగ్గించాను. ఇది సాల్ట్ వేసుకొని నేను మిక్సీలో వేస్తానండి. మిక్సీలో వేసుకొని చూపిస్తాను. అంత అయినాక ఇది రెడీ చేస్తాను. ఇది రెడీ చేసుకున్నాక చూపిస్తాను. మిక్సీలో వేసుకుందాం. ఇప్పుడు ఇందులో వేసేసుకుందాం. మనము కొన్ని వేసుకొని చేసుకుందాం అన్నమాట. కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుందాము. సాల్ట్ చూసుకొని వేసుకోవాలి, చూసుకొని వేసుకుందాము. ఇది కొంచెం మిక్సీకి అయినాక కొద్దిగా చింతపండు వేసుకుంటా చేసుకుంటాను. మొత్తం చేసినాక చూపిస్తానండి. పులుపు ఎక్కువ తినే వాళ్ళు ఉంటే కూడా ఎక్కువ వేసుకోవచ్చు. నేనైతే మామూలుగానే తింటాను పులుపు, ఎందుకంటే చింతపండు మాత్రం పులుపే ఉంది కాబట్టి నేను తగ్గించి వేసుకుంటున్నాను. చట్నీలు రెడీ అయినాయండి. ఇట్లా మనం పండు మిర్చి చట్నీ చేస్తాను కదా, ఇలా రెడీ చేశానండి. ఇదేమో కొంచెం మనకు కడిగితే కొంచెం తొడిమెలు పోయినాయని చెప్పాను కదా, ఇదండి. ఎందుకంటే ఇది సపరేట్గా పెట్టేసుకుందాము, ఎందుకంటే కొంచెం తడి పోతుంది. తడి పోయిందంటే మనకి చట్నీ ఖరాబ్ అవుతుంది అనమాట. అందుకే ఇది మనం వాడుకోవచ్చు అనమాట. దొడ్డుబొడ్డు దంచాను, స్మూత్గా దంచవలసిన అవసరం లేదు. మనకి ఎప్పుడు అవసరమైతే మనం అప్పుడు కొంచెం తీసేసుకొని మిక్సీలో వేసేసుకొని పోపు పెట్టేసుకుంటే అయిపోతుంది. నేనైతే పులుపుకు 2 కిలోలకైతే 2 కిలోలు అనమాట. ఈ మిరపకాయలు మొత్తం 2 కిలోలు. కొంచెం అన్ని మనకు ఒక అద్దపావు అంతా ఇక్కడ వచ్చేసినాయి. కొంచెం తడి వచ్చినాయి అనే కదా, తడి అంటున్నాయి కదా. తడి ఏంటంటే కొంచెం తడి పోతుందని అర్థం అనమాట. ఎందుకంటే ఇవి ఒక అద్దపావంతో ఉండే, ఇది మొత్తం చట్నీ చేసి తీసుకున్నాను. ఇది మంచిగా మనం రోజు ఎప్పుడైనా వాడుకుంటాం కదా చట్నీ. కొంచెము మనం సన్నగా మిక్సీలో వేసుకొని పోపు పెట్టేసుకున్నాం. ఇప్పుడు పోపు పెట్టింది కూడా చూపిస్తాను. ఇందులో అయితే 1/2 కిలో చింతపండు వేసానండి 2 కేజీలకు. కొంచెం మిరపకాయలు ఇక్కడ తీసుకున్నాం కదా. మీకు ఒకవేళ పులుపు ఎక్కువ తినేవాళ్ళు ఉంటే ఎక్కువ వేసుకోవచ్చు, మీరు తక్కువ తినేవాళ్ళు ఉంటే ఇప్పుడు నేను వేసినట్టు వేసుకోవచ్చు.
ఎందుకంటే నేను ఎక్కువ పుల్లగా తిన్నాను, మరి పుల్లగా తిన్నాను, మామూలుగా తింటాను, నార్మల్గా తింటాను. ఎందుకంటే చింతపండు పులుపు ఉంది కాబట్టి 1/2 కిలో మస్తు అవుతుంది. పులుపు లేకపోతే మాత్రం కొంచెం చింతపండు ఎక్కువనే పడుతుందండి. తినేదాన్ని బట్టి వేసుకోండి. చింతపండు అయితే సాల్ట్ చింతపండు చూసుకొని వేసుకోండి, ఎవరు తినేదాన్ని బట్టి వేసుకోండి. నేను ఇలాగే దొడ్డు దంచేస్తాను. బాటిల్స్లో పెట్టుకోవాలి, ఫ్రెష్గా ఉంటుంది. మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాం కదా, బాటిల్స్లో ప్లాస్టిక్ దాంట్లో పెట్టకండి, బాటిల్స్లో పెట్టేసుకోండి. నాకు ఒకవేళ చింతపండు ఇట్లా ఒకవేళ మనకు కరెక్ట్గా తను చెప్పినంటే నేను వేసాను కదా, మీకు తగ్గినట్టు అనిపిస్తే కూడా ఒకవేళ చింతపండు రెక్కలు మంచిగా ఫ్రెష్గా తీసేసుకొని ఇప్పుడు ఇందులో మనం ఇంత చింతపండు మీకు పులుపు తగ్గింది అనుకుంటే, మీరు తినేవాళ్ళు కూడా కొంచెం ఎక్కువ వాళ్ళు కూడా ఉంటారు కదా, కొంచెం నార్మల్ తింటారు, కొంతమంది ఎక్కువ కూడా పులుపు ఇష్టపడే వాళ్ళు కూడా ఉంటారు. అలా చింతపండు రెక్కలు కూడా ఇలా మంచిగా ఫ్రెష్గా చేసేసుకొని అంతా మనకు దానికి అంతా ఇట్లా ఉంటుంది కదా, నారలు అంతా ఉంటుంది కదా, పెచ్చే నారలు అంతా ఉంటాయి, నీట్గా తీసేసుకొని ఇందులో కలిపేసుకోండి. మొత్తము నేను చింతపండు రెక్కలు మొత్తం కలిపేసేసుకొని బాటిల్స్లో పెట్టేసుకోండి. అది మంచిగా దీంట్లో నానుతుంది అనమాట. మనం ఎప్పుడైనా మనం మిక్సీలో కొంచెం వేసుకొని పోపు పెట్టేసుకోవచ్చు అనమాట. తగ్గినా కూడా మనకు ప్రాబ్లం అనేది ఏమీ ఉండదు అనమాట. అట్లా అని చెప్తున్నాను. ఇదండి ఈరోజు మనం చట్నీ కూడా మనం చేసి చూపిస్తాను. మనం ఇందులో చేసుకుందాము. మిక్సీలో వేస్తాను. కొద్దిగా ఒక ఎల్లిపాయ ఒలిసానండి, ఎల్లిపాయతో పెట్టుకుంటే బాగుంటుంది. ఇష్టం ఉన్న వాళ్ళు చిన్నగా కూడా అల్లం ముక్క వేసుకోండి. నేను ఎల్లిపాయ అంటే చాలా ఇష్టపడతాను కాబట్టి నేను ఎక్కువ ఎల్లిపాయతోనే చేస్తాను. ఇది ఎల్లిపాయతో చేస్తే బాగుంటుంది. ఇష్టం అంటే చిన్న ముక్క కూడా అల్లం ముక్క కూడా వేసుకోవచ్చు చిన్నగా ఉంటే. సరేనా, నేను కొద్దిగా వేసి చూపిస్తాను. ఇందులో మిక్సీకి వేసుకుందాము. ఎందుకంటే దొడ్డు దంచాను కదా, ఇది మనం వాడుకుందామన్నా కదా, ఎందుకంటే ఇందులో కొద్దిగా నీరు పోయిందనమాట. ఎందుకంటే తొడిమ పోయిందంటే దాంట్లో కొద్దిగా నీరు చాలా మంచిగా తూడ్చాను, కానీ తూడ్చినా కూడా పోతుంది మనకు. నేను కొంచెమే చేస్తున్నానండి, కొద్దిగానే చేసుకుందాము. అంటే అన్ని చట్నీలు చాలా ఉంటాయి కదా, ఇదోటి ఉసిరికాయ చట్నీ కూడా ఉంది, పెడతాము మేము కూడా, అది కూడా వీడియో. ఉసిరికాయ కూడా చట్నీ చేస్తాను, సైడ్కి పెట్టేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకుందామండి. నూనె తినేదాన్ని బట్టి వేసుకోండి, ఎక్కువ తక్కువ అనేది. నేను మామూలుగా వేస్తున్నాను. కొద్దిగా ఆవాలు వేసుకున్నాము, కొద్దిగా జీరా కూడా వేసుకుందాము. సిమ్లో పెట్టేసుకుందాం. ఎల్లిపాయలు వేస్తున్నాను, ఒక ఎల్లిగడ్డ మొత్తం వేసేస్తున్నాను. కరివేపాకు కూడా వేసుకుందాము. ఇదంతా పదన పోయేదాకా మంచిగా పదన ఉండదు అన్నమాట. చట్నీ ఖరాబ్ అవుతుంది కదా, ఎందుకంటే కరివేపాకు కడిగాను ఇప్పుడు. నూనె తినేదాన్ని బట్టి వేసుకోండి, ఎక్కువ కూడా వేసుకుంటే బాగానే ఉంటుంది, కానీ మా ఇంట్లో తక్కువ తింటారు మా పాప. నేను కొంచెం తగ్గించి వేసాను. బంద్ చేసుకున్న స్టవ్ చాలు, చల్లగా. కానీ ఇందులో పెట్టేసుకుందాము. మిక్సీలో వేసాను కదా, మరి స్మూత్గా చేయలేదు, స్మూత్గా చేయకూడదు చట్నీలు ఎప్పుడైనా
కొంచెం కొంచెం బరకగా ఉండాలి, లైట్గా బరకగా ఉంటే బాగుంటుంది. ఇందులో ఇప్పుడు మనం పోపు పెట్టుకున్నాం కదా, అందులో వేసేసుకుందాము. ఇందులో వేసేసుకుందాం పోపు. కలిపేసుకుందాం మంచిగా. నేను నూనె తక్కువనే వేసాను, ఇది కారం కాబట్టి కొంచెం నూనె ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. కానీ మా ఇంట్లో కొంచెం తగ్గించి తింటాము, ఒక్కొక్క దాంట్లో ఎక్కువ తింటాము, ఒక్కొక్క దాంట్లో తగ్గిస్తాము. ఇలా పోపు రెడీ చేసి ఇందులో కలుపుకున్నానండి. ఇది మనకు కొంచెం నీరు పోయిందని చెప్పాను కదా, చట్నీ మనం వాడుకోవడానికి వస్తుంది కాబట్టి కొద్ది కొద్దిగా అంత మొత్తం చేసుకోకుండా కొద్ది కొద్దిగా మనం బాటిల్స్లో పెట్టేసుకోవాలి. ఇది కూడా బాటిల్స్లో పెట్టుకొని బయట పెట్టేసుకోవచ్చు. మనం కొంచెం కొంచెం ఎప్పుడైనా మనకు కావాలనుకున్నప్పుడు ఇలా చేసుకోవాలన్నమాట. పోపు వేసుకుంటే బాగుంటుంది అనమాట. ఇదేమో మనము తొడిమెకు మనకు ఇది నీరు పోలేదన్నమాట. ఇది వేరే బాటిల్లో పెట్టేస్తాను, ఇది వేరే బాటిల్లో పెట్టేసుకుంటాం, ఇదేమో బయట పెట్టేసుకుంటాను అనమాట. ఈరోజు వీడియో ఇదేనండి, సింపుల్గా ఇలా చూపించానండి. బాగుంటుంది. పండుమిర్చి చట్నీ రెడీ అయిపోయిందండి, చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తానండి.